అబద్ధం నెంబర్ 5. ఏదైతే రాజీవ్ యువ వికాసం అని ఒక కార్యక్రమాన్ని వీళ్ళు మొదలు పెట్టారో ఇది ఇంకొక అబద్ధం. ఏంది అంటే వీళ్ళు రాజీవ్ యువ వికాసం అని ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ కింద ఏం చేసిర్రు, డబ్బులు ఇస్తాము, ఆ డబ్బులతోటి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, యువత ఉపాధి కల్పించడానికి స్కీమ్ పెట్టినామని చెప్పారు. కానీ ఏంది యువ వికాసం స్కీమ్ అని చెప్పి కొంచెం మనం డీటెయిల్డ్ గా ఆ అప్లికేషన్ ప్రాసెస్, ఆ వెబ్సైట్ అన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే నథింగ్ బట్ కార్పొరేషన్ లోన్స్. గతంలో అయితే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల నుంచి రుణాలు ఇచ్చేవాళ్ళు, ఆ రుణాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆగిపోయినాయని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు ఆరోపణలు చేసింది. ఈ కార్పొరేషన్ లో ఇవ్వటం లేదు, వీళ్ళకు అన్యాయం చేస్తున్నదని చెప్పి వాళ్ళే చాలా సార్లు ధర్నాలు, రాస్తారోకలు కూడా చేశారు. సో అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేసింది, అదే కార్పొరేషన్ రుణాలకి రాజీవ్ యువ వికాసం అని ఒక పేరు తగిలిచ్చేసి, రాజీవ్ గాంధీ పేరు తగిలిచ్చేసి రాజీవ్ యువ వికాసం అని పెట్టి ఆ స్కీమ్ ద్వారా యువతకు మేము ఉపాధి కల్పన కోసం తోడ్పడతా ఉన్నామని చెప్పి కొత్తగా స్కీమ్ ను ప్రకటించింది. బట్ ఇవన్నీ కూడా ఎక్కడ, ఎస్సీలు అయితే ఎస్సీ కార్పొరేషన్ అటాచ్ అయిపోతుంది, బీసీలు అయితే బీసీ కార్పొరేషన్, మైనారిటీ అయితే మైనారిటీ కార్పొరేషన్. అంటే ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళకి ఆ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చే స్కీమే రాజీవ్ యువ వికాసం. పైగా అప్పుడు లేని కొత్త నిబంధనలు ఇప్పుడు వచ్చినాయి. సివిల్ స్కోర్ ఉండాలి, దానికి రకరకాల కండిషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. సో ఇట్లా ఆల్రెడీ ఉన్న స్కీమ్ కి రాజీవ్ యువ వికాసం అని కొత్త పేరు పెట్టి అదే కొత్త స్కీమ్ లాగా తీసుకొచ్చి మళ్ళీ అదే కార్పొరేషన్లకు అప్పచెప్పారు. ఆ కార్పొరేషన్ల నుంచే వ్యవస్థ నడిపించే ప్రయత్నం చేసిర్రు. అది కూడా ప్రస్తుతానికి ఆపేసిర్రు. జూన్ 2నే ప్రకటిస్తాము, జూన్ 2 నుంచి అమలు చేస్తామని చెప్పి దానికి కూడా పంగనామాలు పెట్టి యువతకు, నిరుద్యోగులకు మళ్ళీ ఒకసారి పంగనామాలు పెట్టి దాన్ని పక్కకు పెట్టేసిర్రు. రాజీవ్ వికాసం పేరుతో జరిగిన ఇంకొక అబద్ధపు వ్యవస్థ ఇది.